పిఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో దత్త జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, వ్రతాలు, హోమాలు జరిపారు. పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న శ్రీరామ దత్తసాయి పీఠంలో దత్త జయంతిని వైభవంగా నిర్వహించారు. పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం, దత్తహోమం, పారాయణ జరిపించారు. పూజలు నిర్వహించిన భక్తులను పీఠం తరపున ఘనంగా సత్కరించి పండితుల చేత వేదాశీర్వచనాలు అందించారు. తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు మహాన్నదానం జరిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ సిద్ధాంతి, ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అమ్మా ప్లాస్టిక్ కవర్లు ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమానికి వచ్చారు. ఈరోజు ఇంకా కొంతమంది దత్తాత్రేయ స్వామి మహారాజుకి, దత్తాత్రేయ స్వామి మహారాజుకి. రోజు అంటూ ఉండదు. ఇక్కడ దత్తాత్రేయుడే కాకుండా గుప్తేశ్వర స్వామి పాదగయ క్షేత్రం, పంచమాధవ క్షేత్రాల్లో కుంతిమాధవ స్వామి, తర్వాత అమ్మవారు 10వ శక్తిపీఠం ఇక్కడ అవతరించి ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రాలన్నీ కూడా ఎంతో శక్తివంతమైన క్షేత్రాలు. ఇలాంటి క్షేత్రంలో ఈరోజు దత్త జయంతి వేడుకలు జరగడం, వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్న పుణ్య దంపతులు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలి, ఇంకా బాగుండాలి, మళ్ళీ చేయించుకోవాలి, మళ్ళీ పిఠాపురం పునర్దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా శ్రీరామ దత్తసాయి పీఠం పేరు మీద అంటే మా ఊరు వచ్చారండి, ఇది అడిగారండి, అది అడిగారండి అనే ఎవరన్నా డౌట్ ఉంటే వెంటనే ఫోన్ చేయండి, మా దగ్గర రిఫరెన్స్ తీసుకోండి, వెంటనే మేము స్పందిస్తాం. కాబట్టి అందరూ కూడా ఏం మోసపోకుండా ఆ దత్తాత్రేయుని అనుగ్రహం కావాలని, అందరూ కూడా బాగుండాలని, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తానాం సుఖినో భవంతు. ఈ పిఠాపుర క్షేత్రానికి చాలా విశేషమైన రోజు ఈ రోజునే దత్త జయంతి. దత్తాత్రేయుడు ఈరోజే జన్మించిన దినం. అలాగే దత్తాత్రేయుడు అవతారమైనట్టు శ్రీవల్లభుడు ఇక్కడ జన్మించిన క్షేత్రం. ఇటువంటి మహాక్షేత్రంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయ అనుగ్రహం కోసం చుట్టుపక్కల జిల్లాల నుంచి, గ్రామాల నుంచి వచ్చిన భక్తులచే శ్రీరామదత్త సాయి పీఠమనందు అత్యంత వైభవయుతంగా వారందరి చేత గణపతి పూజ, మండపారాధన, అభిషేకము, అలాగే దత్తాత్రేయ మూలమంత్ర హోమం పూజించాలి అనేటువంటి సంకల్పంతో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతో, ఎందుకంటే భగవంతుడిని ఆరాధించడం ఇది మనకి ఒక వేదిక. భగవంతుడి పూజ పునస్కారాలు ప్రశాంతంగా చేసుకోవడం గురించి ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక వేదిక. ఇది మనం మనసులో ఉన్నటువంటి ఇబ్బందులు, విధానాలు పక్కన పెట్టుకుని భగవంతుడిని ఆరాధించడం కోసం ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ పూజలు పునస్కారాలు చేసుకున్నారు. మీ కుటుంబాలన్నీ కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టర్యాలతోటి మన పిల్లలకి, మన రాబోయే భవిష్యత్ తరాలకి
పిల్లలకి, ఎందుకంటే కష్ట కార్యక్రమాల్లోనూ కార్యక్రమానికి మా ఆ తోడలుడు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేను ఎప్పుడైతే ప్రసాద్ గారు వచ్చి వెంటనే నేను రసీదు రాయించుకోవడం జరిగింది. తర్వాత వాసు బాబు గారు వచ్చి ఆ యంత్రం ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అసలు ఇక్కడ కార్యక్రమం ఇంత వారిని నేను ఫోన్లో అడిగాను, ఈ కార్యక్రమం ఇండివిజువల్ గా చేసుకోవాలంటే 2 లక్షలు అవుతుందండి ఈ కార్యక్రమం అని చెప్పారు. అటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మేము యాక్చువల్ గా ప్రయాణం చేస్తూ అలసిపోయాం, కానీ బ్రహ్మాండమైనటువంటి చక్కటి లాడ్జిలో వారు ఫ్రీగా మాకు ఏర్పాటు చేయడము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారు ఫస్ట్ రసీదు మేమే రాసాం మా ఊళ్ళో, తర్వాత చాలా మంది రాశారు. అందుకే సంతోషంగా మాకు పట్టం కూడా ఇచ్చారు. ఇక్కడ యాగం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. మేము ఎక్కడి నుంచి వచ్చి అలసిపోయి ఉన్నా కూడా మాకు సరైనటువంటి వసతి కల్పించి ఇటువంటి భాగ్యాన్ని కలిగించారు. ఇది బయట విడిగా చేసుకోవాలంటే ఎవరి వల్ల కాదు, తరము కాదు. అలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడాను ఇక్కడ ఈ భగవద్ ధ్యానంలో, ఈ భగవత్ స్వరూపంలో ఇక్కడ ఈ గుళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎక్కడైనటువంటి ఇట్లాంటి భాగ్యం దొరకదు. అలాంటిది మాకు కల్పించి మాకు అనుగ్రహం కలిగించారు. కాబట్టి ఈ దత్త సాయి